अस्मद्गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः. श्री राधाकृष्णाभ्यो नमः. श्री గోదాదేవి నమః. భక్తులందరికీ నేటి ఆరో పాఠం అనుసంధానానికి స్వాగతం. నీలాతుంగస్తనిగిరితటు బోధకృష్ణం పారాత్వం సంశ్రుతిశుద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సజగతయా భుంక్త్వే గోదా తస్యై నమ ఇదం భూయవాస్తు భూయః. అన్నవయల్ புதுவையில் ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி எழுவ பல்வளாய் நாடு நீ வேங்கடுவர்க்கு இம்மாத்தும் நாம் நல்கு. అమ్మ ఆండాల్ నిన్నటి పాశ్రంలో మాయనే పాశ్రంలో భగవంతుడి యొక్క 5 నామాల గురించి చెప్పింది. మాయావి అని, ఉత్తర నగరశాలి అని, పరిశుద్ధుల యమునా తీర విహార రసిక అని, నందవజ మణిదీపమా అని, మళ్ళీ 5వది మాతృగర్భ ప్రకాశ దామోదర అని. దాన్ని పాడుతూ వెళ్దాం. మనలో ఏ పాపాలు ఉన్నా కానీ స్వామి దాన్ని తుడిచివేయును, సంశయాలు ఏవి లేకుండా మీరు రండి అని ప్రార్థించింది. నేడు ఆరో పాఠంలో ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం రండి. புலும் செம்பினிகான் புழையன் கோயில் வெள்ளை வெளிசெங்கன் பேரம் கேட்டிலியோ பிள்ளா அழிந்திராப்பை முல்லை நஞ்சுண்டு கள்ளட்டவர்களை காலொச்சி வெள்ளத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்வெல்லென்று அறியன்ற பேரரும் உளும் புகழ்ந்தேளோ ఎంబావోయ్. ఈ అనుభవం అందరితో కలిసి అనుభవించ శ్రేయస్కరంగాన నీళ్ళ వారందరూ లేపి తన కలిసియే వెళ్ళాలని అనుభవించడము అని నిశ్చయించుకుంది. ఒక్కొక్కరిగా క్రమముగా లేపదము 2 తెల్లవారిదని పక్షులు కలకలలాడుచు కదిలిపోతున్నాయి సుమా. ఆ పక్షుల రాజైన గరుడునికి కూడా స్వామి శ్రీమన్నారాయణ కోవెల్లో ఆరాధన సమయము సూచించు ప్రభాత శంకారాము అవుచున్నది. బిగ్గరగా రమ్మని పిలుచుచున్నది. ఏమమ్మా చిన్నపిల్ల వినబడలేదా అని అమ్మ ఆండాల్ తనతో చేరిన గోపులతో పాటు నీళ్ళ గోపికలను సంబోధిస్తూ ముందుకు వెళుతోంది. వీరందరూ కలిసి వెళ్ళాలని అర్థం. ధనుర్మాసమున్న భగవంతుని యొక్క ప్రేమని పండించుకోవడానికి అత్యుత్తమైన కాలం. జన్మ సార్థకం చేసుకోవడానికి ఆచరించే ఉత్తమమైన అనుష్ఠానమే ఈ ధనుర్మాస వ్రతం. లోకంలో సర్వలాభాయ కేశవ అంటే కేశవుని ఆరాధిస్తే అన్ని ఫలితాలు లభిస్తాయి, అందరి దేవతలను ఆరాధించినట్టు అవుతాయి అని అతడే విశ్వవారికి అన్ని శ్రేయస్సులు కలుగుతూ చేస్తాడు. అతన్ని అర్చామూర్తిగా ఉపాసించిన ఆండాల్ ప్రతిఫలితాన్ని పొందింది. దీనికి ప్రధాన ఫలం కృష్ణానుగ్రహమే. స్నానం, అంగం, నోము అనేది కేవలం వ్యాజ్యం. ఇది యావజ్జీవం చేయదగింది. కేవలం ఈ ధనుర్మాసంలో చేయాలి కాదు, ఇది కాలమంతయు మనం జన్మించే దగ్గరించి మన జీవితం అంతం వరకు చేయదగిన వ్రతం. పరశ్రేష్ఠను సమృద్ధి చూచి అసూయ చెందకుండా ఉండడమే యోగ్యత. అవర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఓన్లీ నాట్ టు ఫీల్ జెలసీ సీయింగ్ అదర్స్ డెవలప్మెంట్. అంతేకాని వారి పైన అసూయ ఉండకూడదు. తోటి వారందరూ కూడా సుఖం పొందాలనే పరహిత చింత దీనికి ప్రధానం. వీ షుడ్ ఆల్వేస్ వర్షిప్ ది గాడ్ ఫర్ ది బెనిఫిట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, నాట్ జస్ట్ అవర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అవర్ సెల్స్, but for the entire living beings in all the worlds.
దట్ ఈస్ ది గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్. పెద్దల హితవచనాలు వినడం, మననం చేయడం, ఆచరణలో పెట్టడం అభిరుచి ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ యాంగ్జైటీ టు లిసన్ టు ది ఎల్డర్స్ advices, and also we should remember that one. Besides that, we should follow their good advices. We should have taste in doing all these things. వేద మార్గములైన శిష్యుల హృదయం తాపాన్ని పోగొట్టే జ్ఞానులే కదా పెద్దలు. పెద్దలు అంటే ఎల్డర్స్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ అవర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఇన్ ది ఫ్యామిలీ. Elders actually means the gurus or acharyas who show us a correct path in our life for our benefits. They are the only elders. కృష్ణునిచే ప్రేమించబడ్డ గోపికలను ముందుడుకొని స్వామి అనుగ్రహాన్ని పొందగోరింది ఆండాల్. వ్రతానికి పూర్వరంగం అంతా సిద్ధమైంది. ఇన్ ద్వాపరయుగా Krishna always was in the company of the Gopikas and also cowherd boys. So he was Gopikas very happy with them. So Andal mother, what she is telling is we should keep such balikas with them along with us and approach Krishna. Just like when we go to some ministers or hire other either chief minister or prime minister, we take along with us friends known to them very closely to achieve good results in our favor. Similarly here, ఎవరైతే గోపికలు కృష్ణునితో ఆనందంగా ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఫలప్రదాత అయిన భగవాన్ని స్వరూపం తెలిసిన తర్వాత అతని క్రమంపై మనం ప్రసరింపజేయగల సత్పురుషుల గుర్తించి వాని దయను పొందాలి. కృష్ణుడికి అందరి ప్రేమ సమానం. కృష్ణ ఇస్ హ్యావింగ్ అఫెక్షన్ ఈక్వల్లీ ఆన్ ఎవ్రీబడి. వీరికి కూడా స్వామిని చేరిన ఆర్తి సమానంగానే ఉంటుంది. ఈవెన్ దోస్ పీపుల్ దే విల్ హ్యావ్ ది సేమ్ అంబిషన్ టు హ్యావ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కృష్ణ ఈక్వల్లీ. అయితే వారికి వారు వేరువేరుగా పోరు. గోపికాస్ నెవర్ వెంట్ అలోన్ టు కృష్ణ. ఎవ్రీబడి వెంట్ టుగెదర్. అందరూ కలిసే వెళ్ళారని ఏ ఒక్కరు కూడా ఒక్కరిగా వెళ్ళలేదు. అది నియమ విరుద్ధం. ఇఫ్ దే గో లైక్ దట్ వన్, దే విల్ బి బ్రేకింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్స్ ఎ వయలేషన్ ఆఫ్ ది రూల్స్ విచ్ కృష్ణ డస్ నాట్ లైక్. పదవితో అనుభవం ఉంటపడుతుంది. See, when we go on some tourism to valley side places where lot of waterfalls, everything is there. If you go alone, ఒకరే వెళ్ళినట్టయితే మనం ఎటువంటి ఆనందము పొందము. అదే 10 మందితో కలిసి వెళ్తే ఎంతో ఆనందాన్ని పొందుతాం. సిమిలర్లీ when we go to God also, we should go together. మనం కలిసే వెళ్ళాలి, ఒకరిగా వెళ్ళకూడదు. భక్తుని యొక్క కళ్యాణ గుణాలు, ఆస్పిషియస్ క్వాలిటీస్ భక్తుల్ని పరవశింపజేస్తాయి, కొందరిని నవ్విస్తాయి. ఇట్ విల్ మేక్ మెనీ పీపుల్ వెరీ హ్యాపీ అండ్ సమ్ పీపుల్ దే రన్ ఆఫ్టర్ హిమ్. మరికొందరు మత్తుగా పడి ఉండేలా చేస్తాయి. సమ్ పీపుల్ ఆల్దో దే ఆర్ ఇన్ డ్రౌజీ ఫామ్, ఇట్ అపియర్స్ లైక్ దట్. అవి స్వామిలో గుణాల స్వభావమే కానీ వీరి దోషం కాదు. అందుచేత నిద్రించు వారిని అట్టి స్థితిలో లేపవచ్చు. వెన్ సంబడి ఈవెన్ ఇన్ వెన్ దే స్లీప్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ ది రియల్ స్లీప్ వాట్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ ఎంజాయింగ్ హిమ్ ఇన్ వితిన్ దెమ్సెల్స్. ఇట్స్ నాట్ లైక్ ఎ డే డ్రీమ్ ఆర్ నైట్ డ్రీమ్. దే ఆర్ ఇన్ ది మైండ్, దో దే అపియర్ టు బి స్లీపింగ్, దే విల్ బి ఎంజాయింగ్ లార్డ్ కృష్ణ. నిద్ర అంటే ప్రవృత్తి లేకుండా ఉండడం. స్లీప్ మీన్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ యాక్టివిటీ ఇన్ అవర్ బాడీ, విల్ బి జస్ట్ లయింగ్. వారు అనుభవించే అనుభవాన్ని నుండి బయటకు వచ్చి ఒకసారి మనకు
అనుభవానందాన్ని ప్రసరింపజేయమనిచే తప్ప కేవలం నిద్ర నుంచి మేల్కోవటానికి కాదు. వెన్ we try to wake somebody who is imagining God and they are happy in that sleepy mode, at that time it's not that we are disturbing them and waking them up. It's only to express that you kuda, you also come, you let us take with you and make us also happy what you are enjoying. వారి చూపు మనలోన చీకట్లు తొలగిస్తుంది. బికాస్ వెన్ దే టేక్ కేర్ ఆఫ్ us along with them, it will remove all the darkness in our knowledge. Whatever we are having agnana, that will be losing it and will be gaining gnana, knowledge. ఆ 10 మందిలో లేపడంలో మరో తాత్విక రహస్యం ఉంది. దేర్ ఇస్ వన్ మోర్ సీక్రెట్ అబౌట్ వేకింగ్ దెమ్ అప్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ సీక్రెట్. వన్ ఈజ్ మూడు ఉన్నాయని ముముక్షులకు తెలియాలి. పర్సన్స్ హూ ఆర్ ఎయిమింగ్ టు గెట్ సాల్వేషన్, మోక్ష, ముక్తి, దే ఆర్ నోన్ యాజ్ ముముక్షులు. పరమాత్మ 1, జీవ 2, దట్ ఈస్ సూపర్ సోల్ అండ్ సోల్. ఈ ప్రకృతి, భూమి, దిస్ నేచర్, ఎర్త్, వాటర్, ఫేమ్, తేజస్సు, వాయువు, దట్ ఈస్ విండ్, ఎయిర్, అండ్ ఆకాశము, స్కై, మనసు, మైండ్, బుద్ధి, ఇంటెలిజెన్స్, అహంకారం, ఎగో, 8 రకాలుగా ఉంటుంది. 8 రకాలు ప్రకృతి, జీవుడు, పరమాత్మ కలిసి మొత్తం 10 అయింది. ఈ 10 విశేషాలు కలిగిన జ్ఞానులే ఈ 10 మంది గోపికలు. హూ నో అబౌట్ దీస్ 10 థింగ్స్, దే ఆర్ ది జ్ఞానీస్, 10 జ్ఞానీస్. వీరు ఈనాటి నుండి మేల్కొల్పబడుతున్నారు. నౌ ఫ్రమ్ ది 6th verse onwards, each of these will be awakened to know about themselves. మొదట గోపిక భగవద్ అనుభవానికి కొత్త పదవితో చేరితే ఆనందం పోతుందేమో అని భ్రమించి బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ది గోపిక, సచ్ గోపి, షీ డస్ నాట్ కమ్ అవుట్, షీ డస్ నాట్ వేక్ అప్, బికాస్ షీ ఈజ్ ఇన్ ది కన్ఫ్యూజన్. ఇఫ్ షీ కమ్స్ అవుట్, షీ మైట్ లూజ్ ది హ్యాపీనెస్. అది ఆ లోపలి గోపిక యొక్క విలక్షణతను సూచిస్తుంది. ఇట్ టెల్స్ దట్ విలక్షణ గుణ వాట్ దట్ గోపి ఈస్ హ్యావింగ్. అందరితో కలిస్తేనే అది సరి అయిన భగవద్ ఆనందం అని చెప్పారు. బట్ జ్ఞానీస్, సేజెస్, ఫర్ ది ఎల్డర్స్, దే టెల్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ది గాడ్స్ హ్యాపీనెస్. ప్రతి నియమము, వ్రత నియమము లేని పక్షులు సైతం కాలము తెలిసి మేల్కొని కిలకల రావుతో ఆహార అన్వేషణకై పోచునే ఉన్నవే. శ్రీకృష్ణుడు సేవయే ఆహారంగా దానికి మనము పోవద్దు లే అని మొదటి గోపికను లేపారు. సీ ది బర్డ్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెలిజెన్స్ టు ఐడెంటిఫై ఎనీథింగ్, బట్ ఎవ్రీ డే యాజ్ సన్ రైజెస్ దే గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. లైక్ దట్ వి హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులము, మనలో బుద్ధి ఉంది, జ్ఞానము ఉంది. అటువంటి జ్ఞానాన్ని భగవంతుని పొందడానికి, ఆ ఆనందానికి పొందడానికి అదే మన ఆహారముగా మనం కూడా అటువంటి అన్వేషణకు వెళ్ళాలి. అది కూడా మనం అంతా కలిసి అని మొదటి గోపను లేపారు. లైక్ దట్ దే వేకెన్ అప్ ది ఫస్ట్ గోపిక. దీనికి ఈ గుర్తు తెలవనట్టు కాదన్నట్టు ఉన్నది. వెన్ దే గో టు దట్ గోపిక, మొదటి లేపడు వెళ్ళినప్పుడు ఆ గోపిక వీళ్ళు ఏదో గుర్తులు చెప్తారు. ఆ గుర్తులు చెప్తే అదేమీ కాదు అని చెప్తుంది. అది ఏమి అంటే ఆ గుర్తులు ఇక్కడ చెప్తున్నారు. ఆ పక్షిరాజు గరుడవాహన్ని మందిరంలో సేవకు రండి అంటే పిలిచే తెల్లని శంఖపు పెద్ద ధ్వని వినపడలేదా? దిస్ గోదాదేవి మదర్ ఆర్నాల్డ్ టెల్స్ వన్ ఆఫ్ ది గోపీస్ దట్ నీకు ఆ శంఖారావము ధ్వని వినలేదా? తెల్లవారుతోంది అని సూచిస్తోంది. తాము ఎట్లు మేల్కొనాలో చెబుతున్నారు. హౌ దే నీడ్ టు వేకప్ దే ఆర్ టెలింగ్. కృష్ణుడు వస్తాడని గోశాలలో మఖాం చేసిన మునులు, యోగులు ఉషక్కాలు లేచి పాడిన వారి హరికీర్తనలు మా చెవిన చోకాయి.
వాట్ మదర్ ఆండాల్ ఈస్ టెలింగ్ ఈస్, ఉదయమే తెల్లవారుతూనే అక్కడ గోశాల కృష్ణుడు వస్తాడని all the elders, that is all the sages and munis, they are coming and waiting there. Because Krishna in Dwapara Yuga అప్పుడు తను తెల్లవారుతూనే గోశాల వెళ్ళి గోవులను కూడా దర్శించేవాడు, దానికి ఆహార నిమిత్తము వనాలకు తీసుకెళ్లేవాడు. అప్పుడు వీళ్ళకు ఆ పాడిన హరికీర్తనలు మా చెవిన పడ్డాయి. అట్ దట్ టైమ్ దే హర్డ్ ది సౌండ్ ఆఫ్ హరి హరి. పూతన విషస్వన్నం పానం చేసిన హరి శకడాసుని సందులు ఊడిన పాడం చేసి హరి, పాల్కడులో స్వరూప బీజ స్వరూపుడా హరి అంటూ వారు పాడారు. హరి హరి అండ్ దే స్టార్టెడ్ ప్రైజింగ్, చాంటింగ్ హిమ్. హరి మీన్స్ హీ ఈస్ సేయింగ్ దట్ హరి హ్యాస్ డిస్ట్రాయిడ్ ది డెమన్ పూతన as well as that Shakadasura. So like that they call him as Hari. ఆ పెద్ద ధ్వని నిద్రించేవాడి చెవిలో శీతల జలము పోసినచో ఎట్లు ఉలికి పడతాడో అట్లే మనము చేయవచ్చి తిని, ఆ నామములు నీకు మెలకు తెప్పించలేదా అని 3 గుర్తులు చెప్పారు. ది సౌండ్ ఆఫ్ ది కాయిన్స్, ది సౌండ్ అండ్ ది హరి హరి, చాంటింగ్ హరి హరి. డిడ్ నాట్ హియర్ అబౌట్ దోస్ థింగ్స్. పక్షులు మేల్కొంటా మొదటి గుర్తు. తాము ముందు లేచి మేల్కొన్నవి పక్షులు. అవి 2 రెక్కలతో ఆకాశంలో విహరిస్తాయి. విత్ దే 2 wings ది బర్డ్స్ దే ఫ్లై ఇన్ ది స్కై అంటూ జ్ఞానానుష్ఠానచే రెక్కలతో వీరు అంటారు అంతటా. ఆకాశ ప్రకాశించు. ఆకాశ మీన్స్ denotes all the places. Kasha means they shine like the sun. పరమాత్మలో వీరు సంచరిస్తూ లోకులకు సాత్విక కాలంలో మేల్కొని కర్తవ్యం పాటించాలని చెబుతున్నారు. దే సే యూ నీడ్ టు రైజ్ early and you have to follow your responsibilities. You cannot just be lazy and sleeping like that. You should wake up and follow the instruction be given by the Krishna as well as the elders. జ్ఞానవృత్తికి పక్షులే ఆచారులై తత్వజ్ఞాని కలిగించాయి. Here this to know about the knowledge, జ్ఞాన, real knowledge, it is these birds like acharyas తత్వజ్ఞాన్ని కలిగించాయి. They only remind us about the real facts. Second one, ఆలయ శంఖధ్వని. Second one is when you approach, we are very close to the temple, you hear the conch sound, శంఖధ్వని. శంఖాన్ని ఉపనిషత్తులు ప్రణవంగా గుర్తించాయి. ఇది వేదసారం, దోషరహితం. See, this dhvani is nothing but it denotes the omkara, the sound. And third one is hari shabdam. హరి అనే 2 అక్షరాల అన్నవారి పాపాలను హరిస్తాయి. ఎవరైతే హరి హరి అంటారో ఆ 2 పదాల హరి అనే పదం మనలో ఉన్న దోషాలని కూడా తీసేస్తాయి. ఇట్ విల్ రిమూవ్ ఆల్ అవర్ సిన్స్ వాట్ వీ హ్యావ్ డన్. ఏమి హరించాలో మునులు యోగుల నామాలలో ఉన్నాయి. పూతన స్తన్యాన్ని త్రాగి దాని ప్రాణాలను స్వామి హరించాడు. Krishna had sucked the milk from Putana's breast and she took away its life, which was a demon. Putana, this nature itself is Putana. And విషయము కంటే ప్రాముఖ్యమైన విషయ సుఖాలను ఇచ్చే భగవంతుని మనం మరిచేటట్టు చేస్తుంది. బికాస్ దిస్ all the materialistic desires within this nature, that itself is like a poison given by Putana. It is more than that, and it will take us away far from the God. భగవంతు నుంచి దూరం చేసేస్తుంది ప్రకృతి విషయాలు ఉన్న దీన్ని. అదేవిధంగా భౌతి మనం మరిచెట్టు చేసింది. అహంకారము మమకారులు దాని స్తనాలు. ది వాట్ ఎవర్ ఎగో and whatever likings we have, desires we have, they are the breasts of the
this Putana, that is nature. ప్రకృతి మనం నిజమైన తల్లిగా భావిస్తున్నాం, బట్ వీ ఆల్ థింక్ దట్ పూతన ఇస్ అవర్ రియల్ మదర్. శ్రీకృష్ణుని అక్కడ చేరిస్తే ప్రకృతి ప్రభావాన్ని దూరం చేస్తాడు. వెన్ మీ మేక్ కృష్ణ అప్రోచ్ నియర్ దిస్ ప్రకృతి, దెన్ హీ విల్ మేక్ ఆల్ దిస్ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఫార్ ఫ్రమ్ అస్. శకటాసుని సందులు తొలగించాడు. శకటము మన శరీరం. సీన్ శకటాసుర వెన్ ఇట్ వాస్ కిల్డ్, తను అప్పుడు ఇంకా చాలా చిన్న పిల్లవాడు, దాన్ని తన బొటనవేలుతో ఇట్లా తన్నితే ఎక్కడో దూరం పైకి ఎగిరిపోయింది. అదేవిధంగా ఈ శరీరం మనకు శకటాసురుడు అంటే శకట అంటే వీల్స్, సురైజ్ రాక్షస, ఈ దేహం ఒక నడిచే రాక్షసుడు మాది. ఈ నడిపే చక్రాలు, శకటాసురుడికి చక్రాలు ఉంటాయి 2. అదేవిధంగా మనకు కూడా 2 చక్రాలు ఉన్నాయి ఈ శరీరానికి. ఏది? పాపము, పుణ్యము. అవి 2 కూడా ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అందడు. బోత్ ఆఫ్ దెమ్, బోత్ సిన్ అండ్ పుణ్య, as long as they are there, we will not be out of this, will not achieve the moksha, because sins are like iron shackles, whereas punya is like golden shackles. Until unless both are removed, we cannot. That means it's not that we should not do good deeds. We need to do good deeds, but without expecting any result out of it. ఆ 2 ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అందడు. ఈవెన్ వీ కాంట్ అప్రోచ్ హిమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్, రీచ్ హిమ్. స్వామి పాదం సోకితేనే పుణ్యాలు పాపాలు బాధించవు. Until unless we surrender at his lotus feet, these papa punya will not be eradicated. We should say that you are my only protector. I don't have any other person. పాలకడలో జగత్కారణ బీజము కళ్యాణ గుణములే ఉపనిషత్తులు అందించు పాలు కాగా, ఇన్ ది మిల్కీ వేవ్, మిల్కీ ఓషన్, దిస్ seed of good deeds, they are the Upanishads. They give us the required milk, which a gnani loves it. That is Adishesha. వాణిలో స్వాతి బీజము లాగా శయనించాడు. In that one, Krishna has lying on that. జ్ఞానులకు ప్రకృతి బంధము రూపుమాపి పుణ్యపాప కర్మములు అంటకుండా చేసి భక్తుల హృదయంలో ప్రేమసాగరంలో వలె శయనించాడు. దిస్ లార్డ్ కృష్ణ, హీ రిమూవ్స్ ది బోత్ పాప అండ్ పుణ్య which are binding us from the hearts of the Gnanis, and he will be lying in their heart. He will be lying in their heart. అతను స్మరించి పరమేశ్వరి వారు మునులు, యోగులు, మననశీలులు, నేటి గోపబాలికలు భగతత్వాన్ని లక్షించిన 5 లక్షల జ్ఞాని వంటిది. ఆల్ దీస్ సేజెస్, ఎల్డర్స్ and other yogis who always remember Krishna, and also the Gopi Balikas, all these are Gnanis. They are enjoying all the qualities of Krishna. కనుక తమతో చేరి తమను కూడా అట్టి దశ కలిగించమని అంటున్నారు. సో లైక్ దట్ మదర్ ఆండాల్ ఈజ్ టెలింగ్ ది ఫస్ట్ గోపబాలిక within our body to come out and help in reaching Krishna along with her. Jai Shri Mannara, Andal Darvesh Shana.